హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 47. ఇది ఎవరి కోసం అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్ అన్నమాట. డే 47 కాబట్టి 47 మోడల్ క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూడండి. చెక్ వెదర్ 5, -2, 6, 4 and 7, -2 are the vertices of isosceles triangle. అంటే ఇక్కడ ఇచ్చిన వర్టెక్స్లో ఈ పాయింట్స్ అనేది ట్రయాంగిల్ని గీయగలిగే పాయింట్స్ అని మీనింగ్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, సి అయితే ఇలా ట్రయాంగిల్ గీసినప్పుడు ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని మీనింగ్. ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్ కావాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమి సైజ్ మెన్షన్ చేశాడు. ఈ లెంత్ కావాలి కదా, ఈ లెంత్ కావాలంటే ఈ 2 పాయింట్స్ మధ్య నుండే ఈ గ్యాప్, ఈ డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి అని మీనింగ్ అనమాట. ఎక్కడ ఫార్ములా పేరు మెన్షన్ చేయాలి, మనమే అర్థం చేసుకొని ఏ ఫార్ములాని యూజ్ చేయాలి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఏం చేస్తాం, వాడు ఇచ్చిన పాయింట్స్ రాస్తాం. గివెన్ పాయింట్స్ ఏ 5, -2, బి 6, 4, సి 7, -2. ఫస్ట్ ఏం చేయాలి, ఏబి బార్ అంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి కాబట్టి ఏ పాయింట్ ఫస్ట్ రాస్తాం 5, -2, బి పాయింట్ కింద 6, 4. సో ఇది x1 y1 కిందది x2 y2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. x2 అంటే ఏమి 6 - 5 అన్నమాట హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 4, y1 అంటే -2 అంటే +2గా మారిపోద్ది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ హోల్ స్క్వేర్. 6 - 5 అంటే 1 స్క్వేర్, 4 + 2 అంటే 6 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 6 స్క్వేర్ అంటే 36. సో 1 + 36 అంటే √37. ఏబి వాల్యూ ఎంత వచ్చింది, √37. ఇప్పుడు బీసీ కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఇక్కడ బి పాయింట్ ఫస్ట్ రాయాలి అంటే 6, 4. నెక్స్ట్ సి పాయింట్ 7, -2. x2 - x1 అంటే 7 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే -2 - 4. సో 7 - 6 అంటే 1 స్క్వేరు, -2 - 4 అంటే -6 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ -6 స్క్వేర్ అంటే -6 ఇంటూ -6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 6 36. సో +36 వస్తుంది. 1 + 36 అంటే 37. బీసీ వాల్యూ ఒకటే. బీసీ వాల్యూ √37, ఏబీ వాల్యూ √37. సో నెక్స్ట్ వచ్చే వాల్యూ డిఫరెంట్ వాల్యూ కావాలి. అప్పుడే మనకి ఇది ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఏమి, సిఏ స్క్వేర్. సేమ్ పాయింట్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. ముందు సి పాయింట్ రాస్తాం. సి ఏమి 7, -2. నెక్స్ట్ ఏ వచ్చి 5, -2. సో x2 అంటే ఎంత, 5 - 7 హోల్ స్క్వేర్. y2 అంటే -2, y1 అంటే -2. ఇక్కడ ఒక మైనస్ ఉండడం వల్ల +2 అయిపోద్ది. సో రూట్ ఆఫ్ -2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. 0 స్క్వేర్ అంటే 0నే వదిలేస్తాం. -2 స్క్వేర్ అంటే 4, √4 అంటే 2.
సో ఏమైంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి వచ్చింది, నాట్ ఈక్వల్ టు సిఏ. అంటే 2 sides ఈక్వల్ అయింది. కాబట్టి ఏం రాస్తాము, గివెన్ పాయింట్స్ ఆర్ ది వర్టెక్సెస్ ఆఫ్ ఐసోస్కేలర్ ట్రయాంగిల్. సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, 4 marks అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. ఆర్ ది పాయింట్స్ 3, 2, -2, -3 అండ్ 2, 3 ఫార్మ్డ్ ఏ ట్రయాంగిల్. ఈ ఫార్ములా ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుందా లేదా మనం కనుక్కోవాలి. ఓకేనా. ఈ విధంగా డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి అదే మోడల్లో ఇంకో క్వశ్చన్ మీకు ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీ ఎగ్జామ్ అయ్యేదాకా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే ఇంకా 53 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.